నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీస్ వచ్చి కూడా 2 సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీస్ని చూసేసి ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని ఇవి మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక 20 నిమిషాలు అన్నా కానీ దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో అప్పుడే ఎండలు బాగా మండిపోతున్నాయండి. ఇలా వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. సో ఆ రెసిపీస్ మీకు నచ్చితే వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు పెరుగు తీసుకుందాము. ఈ పెరుగు అనేది ఫ్రెష్గా తీయగా ఉంటే బాగుంటుంది అన్నమాట, పెరుగు లస్సీ కోసం. ఇప్పుడు ఈ పెరుగుని తీసుకొని పక్కన పెట్టేసుకొని 1/2 కప్ షుగర్ వేసుకొని బీటర్ తోటి ఈ పెరుగులో ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా బాగా బీట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పెరుగులోకి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా బీట్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకుందాము. సర్వింగ్ గ్లాస్లోకి మనం మిక్స్ చేసుకున్న ఈ పెరుగుని వేసేసుకుందాము. ఐస్ క్యూబ్స్తో సహా వేసేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకుందాం. మీ ఇష్టమని ఇవి ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2-3 టేబుల్ స్పూన్లు వేసాను. సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత రోజ్ సిరప్ వేసేసుకొని మీకు ఇష్టమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ వేయట్లేదు, కొన్ని జీడిపప్పుతోటి గార్నిష్ చేశాను. అంతేనండి, మన సమ్మర్ స్పెషల్ ఫలూదా రెడీ అయిపోయింది. పెరుగు ఫలూదా రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. మన రెండో రెసిపీ వచ్చేసి రోజు మిల్క్ అన్నమాట. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత రోజ్ మిల్క్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. వేసుకున్నాక పైనుంచి కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లెడ్ మిల్క్ని వేసేసుకొని గ్లాస్లోకి వేసేసుకొని ఇలా అంతా వేసేసుకున్నాక కింద నుంచి స్పూన్తో బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇంకెందుకని ఆలస్యం, ఈ 2 రెసిపీస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఓకే.